హైదరాబాద్ దశాబ్దాలుగా చారిత్రక నగరంగా, సాంస్కృతిక కేంద్రంగా వెలుగొందింది. కానీ గత 2 దశాబ్దాలుగా ఈ నగరం తన స్వరూపాన్ని మార్చుకుని భారతదేశపు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరాలలో ఒకటిగా, ముఖ్యంగా టెక్నాలజీ మరియు ఫైనాన్స్ రంగాలలో ఒక శక్తివంతమైన కేంద్రంగా అవతరించింది. ఈ పరివర్తనకు గుండెకాయ వంటిది నగరం యొక్క పశ్చిమ కారిడార్లో విస్తరించి ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇది కేవలం ఆకాశహర్మ్యాలు, గ్లోబల్ కంపెనీల కార్యాలయాల సముదాయం మాత్రమే కాదు. ఇది ఒక సంపూర్ణ పట్టణ పర్యావరణ వ్యవస్థగా నగరంలో మరో నగరంగా రూపుదిద్దుకుంటుంది. ఈ అద్భుతమైన వృద్ధి వెనుక ఉన్న కారణాలు, దాని భవిష్యత్తు మరియు పెట్టుబడిదారులకు, నివాసితులకు ఇది అందిస్తున్న అవకాశాల గురించి ఏఎస్బీఎల్ వ్యవస్థాపక సీఈఓ శ్రీ అజితీష్ కొరుపోల్ ఇటీవల జరిగిన ఒక సమావేశంలో లోతైన విశ్లేషణను అందించారు. ఒకప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే కేవలం ఆఫీస్ స్పేసులకు, వాణిజ్య కార్యకలాపాలకు పరిమితమైన ప్రాంతంగా భావించేవారు. కానీ ఆ అభిప్రాయం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. శ్రీ అజితీష్ కొరుపోల్ చెప్పినట్లుగా ఈ ప్రాంతం కేవలం ఒక ఆఫీస్ కారిడార్ అనే పరిమితిని దాటి ఉద్యోగం, నివాసం, విద్య, ఆరోగ్యం మరియు జీవనశైలి సజావుగా మిళితమైన ఒక పరిపూర్ణ పర్యావరణ వ్యవస్థగా అభివృద్ధి చెందింది. ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలైన సింగపూర్లోని మెరీనా బే లేదా టోక్యోలోని మారునోచి వంటి ప్రాంతాలలో కనిపించే సమగ్ర ప్రణాళిక మరియు అమలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ నివసించే వారికి తమ కార్యాలయం, పిల్లల పాఠశాల, కుటుంబానికి అవసరమైన ఆసుపత్రి మరియు వారాంతాల్లో వినోదం కోసం మాల్స్, రెస్టారెంట్లు అన్నీ అతి సమీపంలోనే అందుబాటులో ఉన్నాయి. ఇది కేవలం సౌకర్యం మాత్రమే కాదు, ఆధునిక జీవనశైలికి ఒక కొత్త నిర్వచనం. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ యొక్క అద్భుతమైన వృద్ధికి ప్రధాన చోదక శక్తి ఇక్కడికి తరలివస్తున్న గ్లోబల్ కార్పొరేషన్లు. మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, టీసీఎస్, క్వాల్కామ్ వంటి టెక్ దిగ్గజాలు ఇప్పటికీ ఇక్కడ భారీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. వీటికి తోడు గూగుల్ తన 3.3 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న క్యాంపస్ దాదాపు 26,000 మందికి ఉపాధి కల్పించనుండటం ఈ ప్రాంతంపై కార్పొరేట్ ప్రపంచానికి ఉన్న అపారమైన నమ్మకాన్ని స్పష్టం చేస్తోంది. 2025 మొదటి అర్ధభాగంలో భారతదేశపు మొత్తం టెక్ లీజింగ్లో హైదరాబాద్ వాటా 21% ఉందంటే అందులో సింహభాగం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే కేంద్రీకృతం కావడం గమనించాల్సిన విషయం. రాబోయే 2-3 సంవత్సరాలలో సుమారు 90,000 నుండి 1,00,000 కొత్త ఉద్యోగాలు ఈ ప్రాంతంలో సృష్టించబడతాయని అంచనాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల వెల్లువు సహజంగానే గృహాలకు విపరీతమైన డిమాండ్ను సృష్టిస్తోంది. పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు మరియు వలసల కారణంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అద్దె మార్కెట్ అపూర్వమైన వృద్ధిని సాధిస్తోంది. గత 4 సంవత్సరాలుగా ఇక్కడి అద్దెల పెరుగుదల నగరం యొక్క సగటును మించిపోయింది. ఉదాహరణకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 3 BHK అపార్ట్మెంట్ల అద్దెలు ఏకంగా 27.7% పెరిగాయి. ఇది హైదరాబాద్ నగర సాధారణ అద్దె రాబడి 2-3%తో పోలిస్తే అసాధారణమైన పెరుగుదల. అనేక గేటెడ్ కమ్యూనిటీలలో అద్దె రాబడి 4% నుండి 6% వరకు ఉంది. ఇది స్థిరాస్తి పెట్టుబడిదారులకు అత్యంత ఆకర్షణీయమైన అంశం. ఈ డిమాండ్ కేవలం ఊహాజనితమైనది కాదు. గ్లోబల్ కార్పొరేషన్లలో పనిచేసే మధ్యస్థాయి నుండి సీనియర్ స్థాయి ఉద్యోగులు తమ కార్యాలయాలకు దగ్గరగా నాణ్యమైన జీవన ప్రమాణాలతో కూడిన నివాసాల కోసం అన్వేషిస్తున్నటమే ఈ డిమాండుకు మూల కారణం. భారతదేశంలోని ఇతర మహానగరాలలో, ముఖ్యంగా బెంగళూరు, ముంబై వంటి నగరాలలో ప్రజలు తమ కార్యాలయాలకు చేరుకోవడానికి గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇది వారి విలువైన సమయం, శక్తిని హరించడమే కాకుండా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. దీనికి పూర్తి వ్యతిరేకంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వాక్ టు వర్క్ అనే విప్లవాత్మక జీవనశైలిని ప్రోత్సహిస్తుంది. ఇక్కడి నివాస సముదాయాలు కార్పొరేట్ కార్యాలయాలకు అతి సమీపంలో ఉండటంతో నిపుణులు తమ ఇళ్ల నుండి నడిచి వెళ్లే దూరంలోని కార్యాలయాలకు చేరుకోగలరు. ఇది ప్రయాణ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా కుటుంబంతో గడపడానికి ఎక్కువ సమయం లభించేలా చేస్తుంది. దాంతో మెరుగైన పని జీవన సమతల్యాన్ని అందిస్తుంది. ఈ కాంపాక్ట్ ఇంటిగ్రేషన్ పర్యావరణ హితమైన మరియు ఆరోగ్యకరమైన జీవన విధానానికి దోహదపడుతుంది. ఒక ప్రాంతం యొక్క అభివృద్ధి కేవలం భవనాల నిర్మాణంతోనే కాకుండా దానికి మద్దతుగా నిలిచే మౌలిక సదుపాయాలపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ముందుంది. ఔటర్ రింగ్ రోడ్ ద్వారా విమానాశ్రయానికి అద్భుతమైన కనెక్టివిటీ ఉంది. దీనికి తోడు కేపీహెచ్బీ నుండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ను అనుసంధానించే మెట్రో 2వ దశ ప్రాజెక్ట్ ప్రతిపాదనలో ఉంది. ఇది పూర్తయితే ప్రజా రవాణా వ్యవస్థ మరింత పటిష్టమవుతుంది. ఇవి మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, షాపింగ్ మాల్లు,
వినోద కేంద్రాలు వంటి సామాజిక మౌలిక సదుపాయాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఈ ప్రాంతాన్ని నివసించడానికి ఒక ఆదర్శవంతమైన ప్రదేశంగా తీర్చిదిద్దుతోంది. స్థిరాస్తిలు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దీర్ఘకాలిక మరియు సురక్షితమైన అవకాశాలను అందిస్తోంది. అయితే ఇక్కడ పెట్టుబడి పెట్టేటప్పుడు ఒక తెలివైన వ్యూహాన్ని అనుసరించాలి అని శ్రీ అజితీష్ సూచిస్తున్నారు. సాధారణంగా పెద్ద యూనిట్లు అంటే ఎక్కువ చదరపు అడుగులు ఉన్నవి ఎక్కువ అద్దెను తెచ్చిపెడతాయని చాలామంది భావిస్తారు. కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మార్కెట్ విశ్లేషణ ప్రకారం ఇక్కడ 1700 చదరపు అడుగుల 3BHK యూనిట్ 2000 చదరపు అడుగుల 3BHK యూనిట్కు దాదాపు సమానమైన అద్దె ఆదాయాన్ని అందిస్తోంది. ఎందుకంటే ఇక్కడ అద్దెకు ఉండేవారు ప్రధానంగా ఐటీ నిపుణులు మరియు చిన్న కుటుంబాలు 3 బెడ్రూమ్లు ఉన్న ఇంటిని కోరుకుంటారు. కానీ వాళ్ళకి అదనపు స్థలం కంటే సౌకర్యాలు ఆఫీస్కు సామీప్యం ముఖ్యం. కాబట్టి ఒక పెట్టుబడిదారుడు తక్కువ మూలధనంతో చిన్న యూనిట్ను కొనుగోలు చేసి దాదాపు అంతే అద్దెను పొందుతూ తన పెట్టుబడిపై మెరుగైన రాబడిని అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ను సాధించవచ్చు. ఈ మార్కెట్ డైనమిక్స్ను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా ప్రాజెక్టులను ఎలా రూపొందించవచ్చో చెప్పడానికి ASBL లాఫ్ట్ ఒక చక్కటి ఉదాహరణ. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని 5 ఎకరాల విస్తీర్ణంలో 45 అంతస్తులతో 2 టవర్లలో 894 యూనిట్లతో ఈ ప్రాజెక్ట్ నిర్మించబడుతోంది. ఇక్కడ యూనిట్లన్నీ 1700 నుండి 1900 చదరపు అడుగుల మధ్య ఉండే 3BHKలే. ఈ నిర్ణయం యాదృచ్ఛికమైనది కాదని మార్కెట్పై లోతైన పరిశీలన చేసి ఇక్కడి కొనుగోలుదారుల అవసరాలను, చిన్న కుటుంబాలు, యువ ఐటీ జంటలను గుర్తించి వారికి సరిగ్గా సరిపోయే ఉత్పత్తిని రూపొందించామని అజితీష్ తెలిపారు. డిమాండ్ బలంగా ఉన్న చోట అమ్మకాలు వాటంతటవే జరుగుతాయనేది దీనికి నిదర్శనం. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ యొక్క అభివృద్ధి కేవలం దాని భౌగోళిక సరిహద్దులకే పరిమితం కాలేదు. దాని ప్రభావం కోకాపేట్, తెల్లాపూర్, నార్సింగి వంటి చుట్టుపక్కల ప్రాంతాలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయంటే దానికి ప్రధాన కారణం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు సమీపంలో ఉండటమే. అయితే ఉద్యోగ సాంద్రత, సంస్థాగత నిట్టుబడులు మరియు ఇప్పటికే ఉన్న ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కారణంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎల్లప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కేవలం ఒక రియల్ ఎస్టేట్ హాట్స్పాట్ మాత్రమే కాదు, ఇది భవిష్యత్తు పట్టణ జీవనానికి ఒక నమూనా. బలమైన ఆర్థిక పునాదులు, ప్రణాళికబద్ధమైన మౌలిక సదుపాయాలు మరియు ఆధునిక జీవనశైలికి పెద్దపీట వేయడం ద్వారా ఇది నివాసితులు మరియు పెట్టుబడిదారులకు ఒకేలా అద్భుతమైన అవకాశాలను అందిస్తోంది. ఇది స్వల్పకాలిక ఊహాగానం కాదు, దీర్ఘకాలిక విలువను సృష్టించి ఒక నిర్మాణాత్మక ప్రయాణం. ఇక్కడే హైదరాబాద్ అసలైన భవిష్యత్తు రూపుదిద్దుకుంటోంది.